రోషయ్య గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన ఎక్కువ కాలం లేదు, దాదాపు ఒక 1 ఇయర్ మాత్రమే ఉన్నట్టున్నారు. ఎలా స్పందించేవారు సార్? ఆయన ఎలా స్పందించేవారు మీ సమస్య? ఆయనేమి అడ్మినిస్ట్రేషన్ని చకచకా నడిపించాలి అన్న ఉద్దేశం కానీ అలాంటిది ఏం లేదు. హైకమాండ్ నన్ను ఉండమంది కాబట్టి ఉన్నాను. నేను ఉండగా నా చేతికి ఏం అంటుకోకుండా జాగ్రత్తగా నేను తప్పుకుంటే చాలు అన్నట్టు ఉండేవాడు. ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యమం గుర్తుందా మీకు? వివరాలు మిగతా వాళ్ళు చెప్పినవన్నీ ఇప్పుడు కలిసిపోతాయి. ఇప్పుడు 1977లో సార్ ఎమర్జెన్సీ, అది గుర్తుందా సార్ మీకు? నాకు ఇంకా కళ్ళు మూసుకుంటే మరణించిన వాళ్ళ అంతిమయాత్ర, ఆ రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి అంతిమయాత్ర వెళ్ళడం, జనసందోహం, అదంతా నాకు ఇప్పటికీ. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా అసలు ఎలా అవకాశం వచ్చింది? పోటీ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? అరెస్ట్ అయినటువంటి వాళ్ళు మా అందరినీ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ టైం కూడా గుర్తుందా సార్? విశాఖపట్నంలో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు అనే వార్తలు తెలుస్తున్న కొద్దీ కొంచెం డెమోక్రటిక్గా ఆలోచించే వాళ్ళందరినీ లోపల వేశారు. అల్లుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రెండో వైపునేమో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటుంది, బీజేపీ పోటీ చేశారు, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పోటీ చేశారు, సంఘాలు అన్నింటి తరపున చేశారు. ఇప్పుడు ఇంత పోటీ ఉన్నప్పుడు గెలుస్తాము అనే నమ్మకం అయితే మీకు లేదు ముందు? పాండురంగాపురంలో నాకున్న ఇల్లు 64 లక్షలకు అమ్మేశాను. శాసన మండలిలో అడుగుపెట్టిన తర్వాత దేని మీద మాట్లాడారు ఫస్ట్? కృష్ణా గోదావరి బేసిన్ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం ఉండాలి తప్ప అంబానీలకు కాదు అనేటువంటి. 3 ముఖ్యమంత్రులను చూసిన తర్వాత రాష్ట్ర విభజన చూశారు మీరు 2014లో. రాష్ట్రం విభజించబడి అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విభజించింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఏం జరిగింది సార్? అందులో ఏమైనా గుర్తున్నాయా మీకు? మనకి రాజధాని లేకుండా పోయింది. రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రంది, అది మీరు నెత్తినేసుకున్నారు. మనకి పోలవరం కేంద్రం కట్టాలి, కట్టే బాధ్యత కూడా మీరే నెత్తినేసుకున్నారు. బాధితుడు బాధ్యతలు నెత్తినేసుకోవడం అనేటువంటిదా, లేకపోతే నాకు బాధ జరిగింది పరిష్కరించని పోరాడాలా, ఏది యాటిట్యూడ్ ఉండాలని చెప్పండి. శాసన మండలిలోనే చర్చ జరిగితే మీకు అసలు ఎలాంటి విజన్ లేకుండా ఉంది, రాష్ట్రం ఎలా మారిపోతుందో మీకు వర్క్షాప్ పెట్టి చూపిస్తానన్నాడు. ఏమీ లేదు.